రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, ఉద్యమ మేధావి, నాడు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, కానీ నేడు బద్ధ శత్రువు అని చెప్పుకోవచ్చు. ఆయనే మాజీ మంత్రి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయరామారావు గారు మనతో ఉన్నారు. మరి మిగతా విషయాలు ఆయన తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే కార్తిక్. ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మీ ద్వారా, కార్తిక్ ద్వారా, రాజ్ న్యూస్ ద్వారా, మరి రాజ్ న్యూస్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, వీక్షకులకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సార్. ముందుగా చాలా సంతోషంలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. రాష్ట్రంలో మూడోసారి, కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన దానికన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. నిజమే, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడానికి ప్రధాన కారకుడు మరి మా మిత్రుడు, ఒకప్పటి మిత్రుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చంద్రశేఖరరావు గారే దీనికి బాధ్యత. నిజంగా ఉద్యమం పేరు మీద ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రాంతంలో నిజంగా ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడం కాక ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి, ప్రజలకు ఒక మంచి వాతావరణం, బాగా చదువుకోగలిగిన, మేధాశక్తి సంపన్నం తెచ్చుకోగలిగిన, మరి ఈ ప్రాంతంలో మంచి విద్యాబుద్ధులు నేర్పి యువకులను బాగా హైలీ క్వాలిఫైడ్ యువకులుగా, ఉత్సాహవంతులైన వ్యక్తులుగా తయారు చేయడంలో మరి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం దోహదపడుతుందని ముందు అనుకున్నాం, కానీ జరగలే. అట్లా జరగలే. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ప్రజలను కుటుంబ పాలన లేదా నియంతృత్వ ధోరణితో ప్రజలను మోసం చేసిండు. కాబట్టి తెలంగాణ సమాజం ఆయనకు, మరి ఆయన పార్టీకి తగిన విధంగా స్పందించడం వల్ల. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అంతా కేసీఆర్ అనగానే ఒక దేవుడు, ఉద్యమ నేత, తెలంగాణ జాతి పీత అనేసి అంటారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే జై తెలంగాణ అనే నినాదం చంద్రబాబు నాయుడు మీద కోపంతో పుట్టిందా, లేకపోతే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం మీద కేసీఆర్కు ప్రేమ ఉండేనా? వాస్తవంగా కేసీఆర్ ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఆలోచించలేదు, కావాలని అనుకోలేదు. నిజమేనా? చంద్రబాబు నాయుడు జై తెలంగాణ నినాదం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారిని మంత్రివర్గంలో తీసుకోకపోవడం వల్ల కొంత అసహనానికి గురై, కొంత కోపానికి గురై ఆయన గారు చంద్రశేఖరరావు గారు చంద్రబాబు మీద కొంత వైరుధ్యం, శత్రుత్వం, దాంతో ఆలోచన పడి బయటికి వచ్చిండు. బయటికి వచ్చిన సందర్భంగా కూడా తెలంగాణ ఉద్యమ ఏజెండా, తెలంగాణ ఉద్యమం ఆయన మదిలో లేదు. అసలు తెలంగాణ ఉద్యమ ఏజెండా అంశాలు ఏంటి? అసలు చంద్రశేఖరరావు గారి ఏజెండా ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దించేయాలి. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడే కావలసినంత శాసనసభ్యుల మెజారిటీ ఉంది. ఈయనను మంత్రివర్గంలో తీసుకోనందువల్ల చంద్రబాబు నాయుడిని ఎట్లా దించేయాలని ఇంట్లో పండుకొని మదన పడుతుండే, ఆలోచిస్తుండే, బాధపడుతుండే. ఆ సందర్భంగా మరి కొంతమంది మిత్రులను పిలుచుకొని మాట్లాడుతుండే. ఏం చేద్దామంటే ఆయన ప్రణాళిక ఏమంటే చంద్రబాబుని దించేద్దాం. అరే ఎట్లా దించుతావు? ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎక్కువ కాలం కూడా కాలే, అంతా 1 year కూడా కాలే. 1 year కాని చంద్రబాబును ముఖ్యమంత్రిగా దించడం ఎలా సాధ్యమవుతుందంటే, డాక్టర్ సాబ్ వినండి, నేను కొంతమంది ఎమ్మెల్యేలను మొబిలైజ్ చేస్తా. ఎట్లా చేస్తావు? అవసరమైతే కొంటాం. అది ఎట్లా సాధ్యం? అంత డబ్బు ఉందా? నేను సేకరిస్తా, మీరు మనం అందరం ప్రయత్నం చేస్తే అవుతుంది. మరి ఎట్లా, ఏం చేద్దామంటే తెలంగాణలో ఉన్న, ఆంధ్రలో ఉన్న జిల్లాలను ఎంట ఉన్న నాలాంటి వాళ్ళకు, ఆనాడు మసునాచారి ఉండే మాతోటి, అట్లాగే సురేందర్ రెడ్డి అనే ఒక ఆయన ఉండే, నరసింహారెడ్డి అనే ఒక ఆయన సిద్దిపేట ఆయన ఉండే, మాలాంటి వాళ్ళు కొంతమందిని పిలిచి, ఇగో నువ్వు తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాల ఎమ్మెల్యేలతో సంప్రదించండి. ఇగో వీరేమో దక్షిణ తెలంగాణ మసునాచారి, హైదరాబాద్ రంగారెడ్డి సురేందర్ రెడ్డి, చంద్రశేఖరరావును నేను
కోస్తాంధ్ర రాయలసీమల నేను సంప్రదిస్తా, కొంతమందిని సమీకరిస్తా, దానికి సరిపోయే డబ్బు దశకం నేను మొబిలైజ్ చేస్తాను. మీరు రంగప్రవేశం చేయండి, సిద్ధంగా అండి అని మమ్మలో మరి నిజంగా ప్రోత్సహించాడు. మమ్మలో మాట్లాడమంటే మేము మాట్లాడడం మొదలుపెట్టాం. నేను ముందుగా దయాకర్రావుతో మాట్లాడాను. నిన్నటిదాకా మంత్రిగా ఉన్న దయాకర్రావుతో, ఏమి దయాకర్రావు నువ్వు ఎమ్మెల్యేవు, ఒకవేళ చంద్రబాబును దించితే నువ్వు మంత్రి అవుతావా, మేము దించే కార్యక్రమంలో ఉన్నావు, దయాకర్రావు మాతో రా అని అడిగితే ఆయన జర వెటకారంగా మాట్లాడి, అరే నీకు పొద్దు పోతలేదా, ఆయన ముఖ్యమంత్రిని దించే శక్తి మీకు ఉందా, మీ వల్ల అవుతుందా, ఆ చంద్రశేఖరరావు ఏవో పడుకొని ఉన్నాడు, ఆయన పొద్దు అని మాటలు చెప్తే మీరందరూ ఎందుకు పోతుండని మమ్మల్ని వారించాడు. అట్లాగే నేను కరీంనగర్ జిల్లా నుండి సుద్దాల దేవతని మాట్లాడాను. అన్నా ఇది ఎక్కడిదే, ఇది కాని పని మీరెందుకు పెట్టుకుంటే, ఇది వీలు కాదని ఆయన చెప్పిండు. అట్లాగే ఆదిలాబాద్లో అక్కడిక్కడ మాట్లాడాం. అయితే మేము మాట్లాడుతున్న సందర్భంగా చంద్రశేఖరరావు చలపతిరావు అనే ఒక ఎమ్మెల్యే, ఎవరు కోస్తాంధ్ర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా నుండి ఉండే ఆయనతో మాట్లాడి మీరు ఎమ్మెల్యేలు నాతో సహకరించి వస్తే మీ ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తా, 25 లక్షలు ఇస్తా. అసలు ఈ కేసీఆర్కి ఇంత డబ్బు యాడికెళ్ళి వచ్చిందంట, ఎట్లా మీరు వస్తారా అంటే ఆయన విని తర్వాత తక్షణమే ప్రెస్ పెట్టిండు. ఇట్లా తెలంగాణ ప్రాంతం నుండి చంద్రశేఖరరావు కొంతమంది శాసనసభ్యులు కలిసి చంద్రబాబును దించేసే కుట్రబంతున్నారు అని ఆయన ప్రెస్ పెట్టి తక్షణమే చంద్రబాబుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత చూస్తే ఏంది, ఇక మాకు ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతలేరు. రైట్. అప్పుడు ఆనాడు అన్ని కుట్రలు చేసిన కేసీఆర్ తదనంతరం ఏం చేద్దాం, ఎట్లా అంటే ఈ తెలంగాణ అంశం చర్చలోకి వచ్చింది. ఆ చర్చలోకి వచ్చిన సందర్భంగా ఈయన కూడా ఒక అందులో చర్చనీయాంశంలో ఈయన కూడా ఒకడు. ఈయన ద్వారా వచ్చిన తెలంగాణ ఉద్యమ ఏజెండా కాదు, ఉద్యమం కాదు. అందరం కలిసి అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లను కొంతమందిని పిలిచి మాట్లాడిన సందర్భంగా అప్పుడు నేపథ్యం ఏమంటే తెలంగాణ ప్రాంతంలో కరువు ఉంది, కరెంటు విద్యుత్ శక్తి సరఫరా సక్రమంగా లేదు, వ్యవసాయ బావులు ఎండిపోతున్నవి, త్రాగడానికి మంచినీళ్ళు కూడా దొరకడం లేదు. అయితే ఆ ఉస్మానియా నుంచి లేదా కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ జనార్దన్ రావు ఉండేవి, ఆయన చనిపోయాడు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్. అరే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా విద్యుత్ శక్తి అంశము పెద్ద చర్చనీయ అంశం. అట్లాగే కరువు, త్రాగునీళ్ళు ఇవి లేవు కాబట్టి మీరు తెలంగాణ కొరకు ఈ ఏజెండా అంశాలను లేవనెత్తండి, ప్రజలు మనకు నిజంగా సమీకరించబడతారు, వెంట వచ్చే అవకాశం ఉందని కొంతమంది మేధావులు చెప్తే ఆనాడు చివరిగా మేము తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు నిర్ణయానికి వచ్చినాం. కేసీఆర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకరు. అలాంటిది ఆయన ఏ వ్యూహం తీసుకున్నా కూడా, ఒకవేళ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన వ్యూహాలను నిర్ణయాలు ఏంటనే మీరు పసిగట్టగలుగుతారు. అలాంటిది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అయితేంది, ఎంపీ ఎన్నికలు అయితేంది, అసలు ఆయన వ్యూహాలు ఆయన నిర్ణయాలు ఎందుకు ఫలించలేదంటారు సార్? నిజంగా ఆయన వ్యూహాలు, ఆయన యొక్క అంతర్గత ప్రణాళిక, ఆయన లక్ష్యము, ఆయన ఆకాంక్షలు అంతర్గతంగా ఆయన స్వతహాగా స్వార్థం కొరకు, ఆయన కొరకు ప్రణాళిక వేరే ఉంటుంది, అన్ని వ్యూహాలు వేరే ఉంటాయి, రాజకీయాల కోసమేనా వ్యూహాలు? అయితే బయటి సమాజాన్ని నమ్మించేందుకు, వెంట ఉన్న వాళ్ళను నమ్మించేందుకు, మరి నిజంగా బయట చర్చించేది వేరు, కానీ లోపల ఆయనకు అంతర్గతంగా ఉండే ప్రణాళిక ఏజెండా వేరు. మిత్రులతో, మీడియాతో లేదా ప్రజలతో లేవనెత్తి చర్చించే అంశం ఏదైతే ఉంటుందో అది అంతర్గత ఏజెండాలో ఉన్నది, బయటికి రాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అంశాలను చర్చించి తన అంతర్గత ఏజెండాను ఎట్లా సాధించుకోవాలనే మొదటి నుంచి ఆలోచించిన వ్యక్తి. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో
కేసీఆర్ను ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించడానికి గల కారణాలు ఏంటంటారు సార్? కారణాలు చాలా స్పష్టము. తెలంగాణ ఉద్యమ ఎజెండా అంశాలలో ఒకటి ఇప్పుడు చర్చలో ఉన్న అంశం మనం గమనించాలి. గా యాదాద్రి, గా భద్రాద్రి ఏది విద్యుత్ శక్తి సంస్థలు అవును చర్చలోకి వస్తుంది. నేను నిన్న మొన్న దాని మీద కమిషన్ ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు అనేక సందర్భాలలో అనేక స్టేజ్ల పైన మాట్లాడింది ఏమంటే, అరే ఇదేందా గీ బొగ్గు, గీ కోలు ఇక్కడ తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది, తెలంగాణలో లభ్యమవుతుంది. ఈ బొగ్గు కానీ కోలు కానీ ఆంధ్రలో, రాయలసీమలో ఎక్కడ లేవు. ఒకవేళ విద్యుత్ శక్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఆ మన్ననూర అక్కడికి ఎందుకు వెళ్ళాలి, లేదా విజయవాడకి ఎందుకు వెళ్ళాలి? అక్కడ నువ్వు విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయగలిగిన ఫ్యాక్టరీలను దూర ప్రాంతాన పెట్టి బొగ్గును సింగరేణి నుంచి రైళ్లలో అక్కడికి తీసుకెళ్ళి బొగ్గు ఉత్పత్తి అయిన తర్వాత బొగ్గు ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి అయితే ఆ విద్యుత్ శక్తిని మళ్ళీ ఇటు ఆదిలాబాద్ కోట, శ్రీకాకుళం అక్కడైతే సరఫరా చేయాలి. అదే ప్లాంట్లను ఇక్కడ ఎందుకు పెట్టద్దు? తెలంగాణలో ఎందుకు పెట్టలే? ఇది ఆంధ్ర వాళ్ళు మన రీసోర్సెస్ను తరలించకపోవడంలో ఇది మోసం కాదా, దగా కాదా, దోపిడీ కాదా అని చెప్పిన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారం నీకు వచ్చిన తర్వాత నువ్వు సింగరేణిలో ఏది మంచిర్యాల అంటారా, గోదావరి కానా, మన మనుగూర విద్యుత్ శక్తి ప్లాంట్లను అక్కడ పెట్టాలి కదా నీ ఉద్యమంలో మాట్లాడిన దాని ప్రకారం. మరి అంత దూర ప్రాంతంలో తీసుకెళ్లడంలో ఉన్న లాభమేముండే? అంటే నీ స్వార్థం కొరకు నీకు మేలు జరగాలంటే ప్రజల ముందు చెప్పింది ఏంటంటే, ఎక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే అక్కడే ప్లాంట్ పెట్టాలి, దూర ప్రాంతం తీసుకెళ్ళాలా అన్న నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిందేమి? అక్కడికి నీ స్వార్థం, నీ లాభం, నీ కీర్తి, నీ ప్రతిష్ట, వాటి కొరకు పనిచేస్తావు, కానీ ప్రజల కొరకు అనేది కాదు. రైట్. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా, మిత్రుడుగా ఉన్న విజయరామారావు గారు ఎందుకు కేసీఆర్ నుంచి దూరంగా అవ్వాలనుకున్నప్పుడు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు? అటు కాంగ్రెస్ పార్టీ, ఇంకా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా. అయితే కేసీఆర్ను అత్యంత సమీపంగా దగ్గర ఉండి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి ఆలోచనలను, వారి అంతర్గత ఆలోచన సరళిని, బహిర్గతంగా మాట్లాడే విధానాలను నేను అనేక సంవత్సరాలు, దాదాపు 1984 నుండి 2013 వరకు చూసిన వారి వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత చాలా స్పష్టంగా ఈనాడు తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు తెలంగాణను చంద్రశేఖరరావు పరిపాలించిన తర్వాత ఆయన కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండే, కుటుంబ పరిపాలన, ఆయన నీతి నిజాయితీ ఏంటిది, ఇప్పుడు ఉన్నటువంటి అవినీతి ఏ స్థాయిలో ఉండే, ఆయన నియంతృత్వం ఆనాడు ప్రజాస్వామిక హక్కుల కొరకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడిన చంద్రశేఖరరావు ఈ నియంతృత్వ పాలన తెలంగాణ సమాజానికి ఎప్పుడు తెల్లమైంది, ఎప్పుడు తెలిసే వచ్చింది అంటే 10 సంవత్సరాల అనుభవం తర్వాత, ఆయన పరిపాలించిన తర్వాత. కానీ నాకు ఆయనను నేను పూర్తి స్థాయిలో వెంట ఉండి గమనించిన, పరిశీలించిన, చూడగలిగిన కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందే నేను ఆయనతోటి విడిపోవాలనుకున్నా, వదిలిపెట్టి రావాలనుకున్నా. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళినా తెలంగాణ వస్తుంది, నేను నీతో కొనసాగలేను, నువ్వు అనేక మాటలు చెప్పినావు తెలంగాణ సమాజానికి, రాజకీయ పార్టీలకు కూడా చెప్పినావు, కాంగ్రెస్ పార్టీతోనే అన్నావు నాకేం అక్కర్లే తెలంగాణయే కావాలి, ఓ సోనియా గాంధీ నువ్వు తెలంగాణ ఇస్తే బాయిలో పడమంటే బాయిలో పడతా, చెప్పరాసి పనిచేస్తా, మీ ఆఫీసు కార్యాలయాన్ని ఊడుస్తా అని ఇన్ని మాటలు చెప్పిన కూడా అప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేద్దాం. చంద్రశేఖరరావు గారు నువ్వు చెప్తావు కదా, నాకు కేసీఆరే కావాలి, నాకు తెలంగాణనే కావాలి కేసీఆర్ అంటివి కదా, మరి తెలంగాణ కొరకు ఏదైనా చేస్తానంటివి కదా, తెలంగాణ ఇస్తే
తెలంగాణ రావడం తప్ప, తెలంగాణ సంపాదించుకోవడం తప్ప నాకు వేరే దాని కొరకు నేను పనిచేస్తలేను, ఉద్యమిస్తలేను. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నా పార్టీని, నా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇది ఉత్తమాటలే, నమ్మించే మాటలు. ఇటు ప్రజలకు చెప్పినవి ఉత్తే, అటు రాజకీయ పార్టీలను కూడా బోల్తా కొట్టించేందుకు చెప్పిన అంశాలుగా నేను ఆయనను బాగా గమనించగలిగే. ఈయన తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్తో చేయిస్తాడు, తెలంగాణ ఇచ్చినా తెలంగాణ సమాజానికి మరి దోపిడీ చేస్తాడు, మోసం చేస్తాడు, దగా చేస్తాడనే నిర్ణయానికి వచ్చి నేను కేసీఆర్తో చెప్పి గొడవలే ఆయనకి తెలంగాణ వస్తే మోసం జరుగుతుంది ఇట్లా. ఇంతకు కేసీఆర్ కూతురైన కల్వకుంట్ల కవిత జైలు నుంచి ఎప్పుడు విడుదల కాబోతుంది, లేకపోతే జైల్లో ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఉండబోతుంది, లేకుంటే ఉన్న వాళ్ళని కూడా లోపల పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా బీజేపీ చేయడం ఎట్లా? అది ఆమె ఎన్ని రోజులు లోపల ఉంటుంది, ఎన్ని రోజులకు బయట వస్తుందని నన్ను చెప్పు అంటే ఉన్న కూడా లోపల పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనేసి బీజేపీ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఆల్రెడీ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడే కేసీఆర్ కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడే కేసీఆర్ కావాలి. ఎట్లా అంటే నువ్వు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు, కేసీఆరే నిందితుడుగా నిర్ధారించబడతాడు. ఈ సిబిఐ మన ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేసేటువంటి ఎంక్వైరీ ద్వారా నిరూపితమవుతుంది. తద్వారా ఆయన మీద ప్రగాఢమైనటువంటి ముఖ్యమైన కేసు బుక్ అవుతుంది. గతంలో మీరు నాకంటే చిన్నవాళ్ళు, మేము మీ వయసులో ఉన్నప్పుడు చూసినాం. కర్ణాటకలో ఒక ముఖ్యమంత్రి ఉండే రామకృష్ణ హెగ్డే, ఆయన ఎవరిదో ఈ కేసీఆర్ లాగా విస్తృతంగా ఫోన్ ట్యాపింగ్ చేయలే ఆయన ఏదో ప్రభుత్వ అవసరాన్ని కొరకు ఎక్కడో ఫోన్ ట్యాపింగ్ ఏదో అధికారి చేసిన సందర్భంగా బహిర్గతమైతే ముఖ్యమంత్రికి, కర్ణాటక ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే రాజీనామా చేసిండు. నాకు తెలియకుండా, నా ప్రస్తావన లేకుండా ఏ అధికారి చేసినా బాధ్యుణ్ణి నేనే, కాబట్టి నేను ముఖ్యమంత్రికి అనర్హుడునని ఆ రామకృష్ణ హెగ్డే దాదాపు 20 సంవత్సరాలు కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ చేసిన అంత అవసరం ఏమొచ్చిందంట? లేదా పక్కా అవసరమే. ఎందుకంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బార్డర్ మీద శాసనసభ్యుల సొంత శాసనసభ్యులు 63, 64 అంటే ఓడిపోతున్న భయం ముఖ్యమంత్రి అయిండు. 64 మంది శాసనసభ్యులు, మినిమం కావాల్సినంత ఆ సభ్యుల సంఖ్య 61, 62. 61, 62 కంటే 2-3 ఎక్కువ వచ్చినాయి. అంటే అతను పసిగట్టగలిగిండు, ఊహించగలిగిండు. ఈ బార్డర్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ఇవాళ కాకుండా రేపైనా ఎమ్మెల్యేలు అటు ఇటు ఏమైనా చూస్తే, ఏమైనా ప్రమాదం జరిగితే నా పదవికే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి తను స్టెబిలైజ్ కావాలి, తన పార్టీ స్టెబిలైజ్ కావాలి. అంటే ఏం చేసిండు, అవతల పార్టీలో ఉన్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను మరి పిలిచి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు. ఆ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయలే, ఆ పార్టీ నుంచి బయటికి రాకముందే వాళ్ళు అడగలే, వాళ్ళు ఆశించలే, వాళ్ళు ఊహించలే. ఆశించని ఊహించని ఇతర పార్టీలో ఉన్న శాసనసభ్యులను పిలిచి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అరే కేసీఆర్ అందరినీ ఎవరిని పడితే వారికే పిలిచి ఇచ్చినట్టున్నాడు అని ఇతర శాసనసభ్యులు కూడా కేసీఆర్ చెంత చేరే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మీ మీద ఏమని విమర్శలు చేస్తారంటే, పార్లమెంట్ ఎలక్షన్ రాగానే అటు బీజేపీ పార్టీ, కేసీఆర్, బీఆర్ఎస్ రెండు కుమ్మక్కైపోయినాయి. కవిత ప్రస్తుతం జైల్లో ఉన్నారు కాబట్టి, కవిత తొందరగా జైలు నుంచి బయటికి రావాలా కాబట్టి లోపాధికార ఒప్పందాలతోటి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అంటున్నారు. ఇది వాస్తవేనా? అది వాస్తవమైతే ఇన్ని రోజులు ఎందుకుంటుంది ఆమె? అది వాస్తవమైతే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి ప్రధానమంత్రి మూడోసారి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఏదైనా లోపన
మరి నిజంగా అలాంటి ఒప్పందాలకు చేసుకుంటే కవిత ఇంకా ఎందుకు ఉండాలి? నిన్న మొన్న ఆమె కస్టడీ పొడిగించారు, ఆమెకు బెయిల్ రాలే అని లేటెస్ట్ వార్తలు వస్తున్నాయి కదా. ఒకవేళ అదే నిజమైతే, మీరు చెప్పే వాదన ప్రజల వాదన నిజమే అయితే మరి ఇంకా ఎందుకు వెంబడే ఆమె బయటికి రావాల్సింది ఉంటే అది అవాస్తవం. బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. రైట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఎప్పుడు జరగబోతుంది? ఎవరు అధ్యక్షులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి? బీజేపీ అంటే నిన్న మొన్ననే పార్లమెంట్ ఎన్నికలైనవి. అవును. మన బీజేపీ అధిష్టాన వర్గం అంతా కేంద్ర మంత్రిమండలి నిర్మాణంలో నిన్న ఇవాళ జరుగుతుంది. లోక్సభలో అంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా, ఉద్యమ మేధావుగా మీకు వచ్చే అవకాశం ఉందా? అయితే అక్కడ ఇవంతా కేంద్ర నాయకత్వము అంతా బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా కొంత టైం తీసుకుంటారు. నిజమే మీరు అడిగినట్టు, నేను కూడా ఒక సీనియర్నే. నేను ఒక దళిత సామాజిక వర్గం నుండి వచ్చిన, నేను సీనియారిటీ కూడా తక్కువేం కాదు. ఇప్పుడున్న వాళ్ళందరికంటే నాకు ఎక్కువ సీనియారిటీ ఉంది. నేను ఒక లోక్సభ సభ్యునిగా చేసిన, నేను శాసనసభ్యునిగా 2 మార్లు చేసిన, ఒక మంత్రివర్గంలో ఉన్న, తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విజయరామారావు అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసిన, నాకు అర్హతలు ఎలిజిబిలిటీ తక్కువేం లేదు. అది బీజేపీ పార్టీ ఆలోచించాలి, ఇస్తే నేను కూడా చేస్తాను. మొన్న ఎంపీ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో మొన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అయితేంది, ఇతర రాష్ట్రాల నుంచి గెలిచిన ఎంపీలు అయితేంది, మనం పార్లమెంట్లో చూసుకోవచ్చు, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితులు మనం చూసినాం. అంటే కాంగ్రెస్ ఎంపీలు చెప్పకనే చెప్తున్నట్ట బీజేపీ అధికారంలోకి వచ్చింది, రాజ్యాంగాన్ని మార్చబోతుంది అనేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, గత లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా లేని అంశాన్ని చర్చలోకి పెట్టారు. చర్చలోకి పెట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. రాజ్యాంగంకి ప్రమాదం, మోడీ గెలిస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందని బీజేపీ పార్టీని బదనాం చేసేందుకు లేవనెత్తిన ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏజెండా అంశం అది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలలో కొన్ని సీట్లను గెలవగలిగింది, లబ్ధి పొందింది. కాబట్టి ఈ అంశాన్ని ఇంతటితో విడిచిపెట్టద్దు, ఇంకా ముందుకు తీసుకెళ్తే బీజేపీ పార్టీ ఇంకా బదనాం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు జరగవచ్చు, మేలు జరగాలి. కాబట్టి మనం రాజ్యాంగాన్ని చూపెడుతూ ప్రమాణ స్వీకారం. వాస్తవానికి రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా సార్ బీజేపీ? లేదు, సమస్య లేదు, అలాంటివి జరిగే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం గమనించాలి, నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా, ఎంపీగా లోక్సభ ప్రవేశిస్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మెట్లకు నిజంగా వంగి సాష్టాంగ నమస్కారం. ఇది ఒక దేవాలయం లోక్సభ. రాజ్యాంగ బుక్కు ప్రదర్శిస్తుంది, రాజ్యాంగం వేదం లాంటిది. మరి దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ఈ సభకు గెలిచిన ప్రజాప్రతినిధి దీన్ని గౌరవించాలి, ఇలా ప్రార్థించాల్సిన అవసరం ఉందని గతములో ఈ దేశం నుండి అయిన ప్రధానమంత్రులు ఎవరు కూడా నరేంద్ర మోడీ లాగా సాష్టాంగ నమస్కారం చేయడం ఆయనకున్న కమిట్మెంట్. అది పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం అసరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా అక్కడ సందర్భం, సమయం ఏమంటే, నువ్వు లోక్సభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని రాజ్యాంగాన్ని నెత్తిలో పెట్టుకొని ప్రమాణం చేయాలి. అది నువ్వుగా వేరే ఏదో ఇంకో దేశం పేరు చెప్పడంలో ఆంతర్యమేమో, అది నిజంగా సంబంధం లేని అంశం. దూరాన ఉన్న పాలస్తీనా గురించి మాట్లాడడం అయితే అది అంత హర్షించదగ్గ అంశం కాదు. రైట్. ఇంకోటి మీరే అన్నారు, నాడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పుట్టిన నినాదమే జై తెలంగాణ అని మీరు అన్నారు కేసీఆర్ నోట్లకి వెళ్ళి. అదే చంద్రబాబు నాయుడు బీజేపీ ఎన్డీఏలో ప్రధాన నాయకుడు ఉన్నారు. ప్రస్తుతం మీరు కూడా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు?
అవును, అప్పుడు ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. మేము ఉద్యమించినాం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనలో భాగంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఏర్పాటు కావాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానాలు చేసినాడు. తర్వాత అక్కడ ముఖ్యమంత్రి అయినావు, తర్వాత పదవి పోయింది అనేక కారణాల వల్ల, మళ్ళీ ముఖ్యమంత్రి అయినావు. ఇంకా గత చరిత్రను నిజంగా దాన్ని మళ్ళీ సమీక్షించుకొని ఇంకా ఆలోచనలో పడతాడని నేను అనుకోవడం లేదు. గత ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు ఏమో అవుతుంది అనుకున్నారు, తక్షణమే సమస్యలన్నీ పరిష్కారం చేయగలిగిన మంత్రం మా దగ్గర ఉందని చెప్పారు. అనేక వాగ్దానాలు చేసిండ్రు. 6 చెప్పినరా, 420 చెప్పినరా, ఇవన్నీ కూడా తెల్లవారి వరకే పరిష్కారం అయి మా ముందు కనిపిస్తాయని తెలంగాణ సమాజం భావించింది వాళ్ళు చెప్తే. కానీ తర్వాత ఏమైందో, తర్వాత ఈ 9 నెలల్లో కొంత నిరాశ నిస్పృహలకు గురై ఇవన్నీ చేయగలిగిన అంశాలేనా, ఇది రేవంత్ రెడ్డి గారితో సాధ్యమేనా, కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేస్తుందా అనే ఆలోచనలో పడ్డరు. ప్రజలు ఆలోచించిన విధంగానే పూర్తి స్థాయిలో అమలు కావు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఎదురు తిరుగుతారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో అప్పటి అలాంటి ఆంధ్రప్రదేశ్ మీరు ఎన్ని మాటలు చెప్పలే, ఎన్ని వాగ్దానాలు చేసారు. రైట్. చివరిగా బీజేపీ పార్టీ శ్రేణులు అయితేంది, కార్యకర్తలు అయితేంది, నాయకులు అయితేంది, త్వరలో విజయరామారావు గారిని రాష్ట్ర అధ్యక్ష పదవిలో చూడొచ్చా? 100%? అరే మీరు కొత్త అంశం, నాకైతే ఎవరో పార్టీ ఏమనుకుంటుందో నాకు తెలియదు. మీ ఆశాభావం, మీరు వ్యక్తపరిచిన అభిప్రాయం నిజమైతే నేను కూడా మంచిదే అనుకుంటా. కానీ పార్టీకి ఆలోచన ఏ విధంగా ఉందో, వారికి అనేక పరిమితులు ఉండొచ్చు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. వారి అంశాలను పరిగణించి వారి పరిమితులను దాటి నాలాంటి వాడిని మరి చేస్తే నిజంగా తెలంగాణ సమాజం హర్షించేదే నేను అనుకుంటున్నా. నేనైతే ఒక ఉద్యమకారుని, నేను ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో కొనసాగుతున్నా. కానీ నా పైన ఒక్క అవినీతి ఆరోపణ, ఎన్టీ రామారావు, చంద్రబాబు లేదా రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు, ఈనాటి ఇప్పటి వరకున్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా నా పైన అవినీతి ఆరోపణలు లేవు. ఇంకో అంశం కూడా మీరు అడిగినారు కాబట్టి చెప్పాలి. నేను ప్రజాప్రాతినిధ్యం వహించిన సందర్భంగా, అంటే పదవులలో ఉన్న సందర్భంగా నా ఆస్తులు పెరగలే, నేనేమి డబ్బులు లేకుంటే ధనం సంపాదించలే. నేను ఎంపీ ఎమ్మెల్యే కాకముందు మీరు ఈరోజు ఒక దవాఖానా పైన ఉన్న స్థలంలో నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను ఎంపీ కాకముందు ఇదే స్థలంలో ప్రాక్టీస్ చేసిన. ఎంపీ అయిన తర్వాత ఇక్కడే కింద కూర్చొని పేషెంట్ చూసిన. మంత్రి అయిన తర్వాత రాకముందే నాకు 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో నేను పబ్లిక్ సేవ చేసిన, 2 రూపాయల వైద్యం చేసిన. తద్వారా ప్రజల్లో నాకు కొంత సానుభూతి లభించింది. తద్వారా ఎన్టీ రామారావు నన్ను గుర్తుపట్టగలిగాడు. మీలాంటి యువకులు, ఉత్సాహవంతులు, సేవా దృక్పథం ఉన్నవాళ్ళు కావాలని నన్ను ఎంపీ చేశాడు. ఎంపీ అయిన తర్వాత కూడా నేను 40 ఏళ్ళ క్రితం ఏ స్థాయిలో ఏ ఆస్తులు ఉండేనో అంతే తప్ప ఏం పెరగలేనాయి, ఏమి సంపాదించలే. కానీ ఒకటే, నా బిడ్డలు, నా కొడుకు అత్యున్నతమైన వైద్య విద్య అభ్యసించారు, స్పెషలిస్టులు అయినారు. వాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు, బయట కూడా చేస్తున్నారు. తద్వారా నేను నిన్న మొన్న మళ్ళీ రాజకీయాలలో తిరిగేందుకు కూడా కొంత శక్తిని నా పిల్లలే ఇచ్చిండ్రు. నేను రాజకీయాలలో కొనసాగుతానంటే కూడా పిల్లల సహకారం లేకుండా వారి యొక్క శక్తి నాకు అందకపోతే నేను కొనసాగలేను. అందుకే మీరు అడిగిన సందర్భంగా నేను ఉద్యమకారుని, నిజాయితీపరుని, కింది స్థాయి నుండి స్వతహాగా రాజకీయాలలో వెదిగిన వాడిని, మరి నాలాంటి వారిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీకి ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్. ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తున్నానండి రాజనీస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.